ఒక మంచి వ్యవస్థను సాధించాలి అంటే కొన్ని సూత్రాలు ఉంటాయి. ఇక్కడ నేను ఒక 5 సూత్రాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, సరైన శిక్షణ ఉండాలి. వ్యవస్థలో పనిచేసే ప్రతి వారికి కూడా దాని మీద సంపూర్ణమైన అవగాహన కలిగేలా సరైన శిక్షణ ఉండాలి. 2, సమకాలీన చట్టం ఉండాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటి చట్టం ఉండాలి. అది పురాతనమైనది అయినప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు జరుగుతూ ఉండాలి. అలాగే చట్టానికి అనుగుణంగా మనం పరిపాలన సాగిస్తూ ఉండాలి. చట్టానికి వ్యతిరేకంగానో చట్టానికి సంబంధం లేకుండా చేసే పరిపాలన ఎప్పుడు కూడా వ్యవస్థని ఒక గాడిలో ఉంచలేదు. అలాగే పరిధి దాటిన నియంత్రణ ఉండాలి. ఒక్కొక్కసారి పరిధిని మించి నియంత్రిస్తూ ఉంటారు అందరూ. సో అటువంటి వ్యవస్థ కాకుండా ఎవరి పరిధిలో వారు నియంత్రణని పాటించే విధంగా ఉండాలి. ముఖ్యంగా చిత్తశుద్ధి గల పర్యవేక్షణ ఉండాలి. పర్యవేక్షణ అనేది కేవలం మొక్కుబడిగా కాకుండా ఒక వ్యవస్థని మనం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి చిత్తశుద్ధి కలిగినదై ఖచ్చితంగా ఉండాలి.